తీసుకుంటా. వెంకటరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి సార్, ఈ అంశం పైన ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటే మేడం, హైడ్రా వచ్చినప్పుడు సాధారణంగా పౌరులతో సహా భారతీయ జనతా పార్టీ ఆ సంస్థ యొక్క చేసేటువంటి కార్యక్రమాలు పేదలకు వ్యతిరేకంగా కాకుండా, దళితులకు వ్యతిరేకంగా కాకుండా ఉండేటువంటి పద్ధతి లోపల హైదరాబాదు సుందరీకరణ కానివ్వండి, ఇది ఒక నిర్మాణంలో ఉండేటువంటి అనేక అవకతవకలను సరిదిద్దుతుంది అనేటువంటిది ఆశించిన మాట వాస్తవం. కానీ వాస్తవంగా రూపంలోకి వచ్చేటప్పటికి దాని చర్యలు మనం చూస్తే, రంగనాథ్ గారి చర్యలు, హైడ్రా చర్యలు చూసినట్టయితే పేదలకు వ్యతిరేకంగా పేద ఇళ్లను కూలగొట్టడము, ట్రైబల్కి సంబంధించినటువంటి అనేక సంవత్సరాలుగా ఆ మూసి పరిహారక ప్రాంతంలో కట్టుకున్నటువంటి వాటి మీద దాడి పెట్టడము, పసిపిల్లలు ఏడుస్తున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి పాప తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు లేకుండా ఉండడం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించిన మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు మూసిని సుందరీకరణ చేయాలా, కొన్ని సరిదిద్దాల చర్యలు, పేదలకు ప్రత్యామ్నాయ నివాస యోగ్య ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది అనేటువంటి దానికి వారికి అనుకూలంగా ఎంత డబ్బైనా సరే వాళ్ళకి వేరే దగ్గర మీరు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చినట్టయితే ఈ సమస్య రాదు. కాబట్టి అదొక పక్కకు పెడితే, గండిపేట లోపల ఉండేటువంటి ఈ పరిహారక ప్రాంతంలో ఉన్న ఇళ్ళు వరివి కాంగ్రెస్ 50 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించింది కదా, ఆ ఇళ్ల జాబితాను మీరు ప్రకటించండి. అక్కడ అనేక మంది రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు కొన్ని చెప్తున్నారు, పేర్లు కొన్ని చెప్పడం లేదంటే అది వదిలేసి పెద్దవాళ్లకు, డబ్బున్న వాళ్ళకి, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు, వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లకు సంబంధించి పక్కన గండిపేట చెరువు పక్కన హాయిగా ఆనందించడానికి ఇచ్చినటువంటి మీరు వాటి మీద మీరు ఏమైనా చర్య తీసుకున్నారా? ఇక్కడ వస్తుంది సమస్య. పేదల వర్సెస్ అంటే గండిపేట లోపల ఒకటి ఉంటుంది, గండిపేట దాటిన తర్వాత కింద హైదరాబాద్ లో ఉండేటువంటి మూసీకి సంబంధించినటువంటి దాంట్లో మీ యొక్క దాడి కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటిది. మా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మా విశ్వేశ్వర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారి యొక్క నియోజకవర్గాల చుట్టూ జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతుందో, పేదల మీద జరుగుతున్న దాడిని ఏందో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వెంకటరెడ్డి సార్, డెఫినెట్ గా పేదల గురించి వాళ్లకు ఒకవేళ అన్యాయం జరిగితే ప్రతిపక్షాలు కావచ్చు, ఈవెన్ మేమైనా కూడా వాళ్ళ తరఫున గట్టిగానే మాట్లాడతాం. అట్ ద సేమ్ టైం అంటే అది ప్రభుత్వ భూమి అయినప్పుడు, మనకు నివాసం లేదన్నప్పుడు మనంతటా మనం వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వేసుకొని అలా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు గతంలో అనేక ఉద్యమాలలో కొంతమంది రాజకీయ పార్టీలు వాటి బ్రతుకుదెరువు కోసం, భవిష్యత్తు కోసం కొంతమందితో గుడిసెలేయించినటువంటి మాట వాస్తవం. అదే పద్ధతి లోపల వాళ్ళేమో ఆ రకంగా తీసుకున్నారు, పెద్దోళ్ళేమో అధికారము ఉపయోగించుకొని ఆర్థిక వాటి యొక్క ప్రభావంతో వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆక్రమించుకునే పద్ధతులు, ఆక్రమించుకున్నారు అనేటువంటిది పెద్దవాళ్ళు, పేదవాళ్ళు అనేటువంటి దాని కింద రెండూ ఒకటే. కాకపోతే పేదవాడి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. పెద్దవాళ్ళకు ఏంటంటే పేదవాళ్ళైనా కూడా కొంతమంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్నారు, కరెంట్ ఇచ్చిండ్రు, వాటర్ కరెంట్ బిల్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు అధికారులు ఎక్కడికి పోయారు? ఇక్కడ ఇండ్లు ఉన్న వాళ్ళను వీళ్ళని అంటున్నారు, అసలు అధికారులు ఎక్కడికి పోయారు? అధికారులు గతంలో పాలించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక కేసీఆర్ దగ్గర నుంచి కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కేంద్రంగా అభివృద్ధి చెందాలా అనేటువంటి పద్ధతి లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అదే పని. దానికి ఇతని వ్యతిరేకంగా ఏం లేదు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేసి వచ్చినటువంటి చిక్కులను ఇటు అటు తిప్పుతూ ఇవాళ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన విలువైన భూములు 800 ఎకరాలకు మనకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు మొన్న జరిగినటువంటి శాంతారాం లోతుకుంటలో శాంతారాం కన్స్ట్రక్షన్స్ మీద ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ అనేది తీవ్రకరమైనటువంటిది. అధికారులను మార్చమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుతుండ్రు, అధికారులను ఎక్కడ ఎవరిని పెట్టాలా, ఎవరు నియమించాలా అనేటువంటి విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ సబ్జెక్ట్ టు ది కండిషన్ ఆఫ్ ది హైకోర్టు జడ్జిమెంట్ ఆయన గమనించినాడో లేదో కానీ ఏ అధికారిని అయినా కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ప్రభుత్వమే నియమిస్తుంది, కొనసాగిస్తుంది. కానీ హైకోర్టు ఒక కామెంట్ చేసిన తర్వాత హైకోర్టును కూడా కొంత ప్రశ్నించేటువంటి పద్ధతి లోపల మళ్ళీ గౌరవంగా మాట్లాడుతూనే ప్రశ్నించే పద్ధతి ఇక్కడ మనకు ధ్వనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రంగనాథ్ గారిని కొనసాగిస్తామనేటువంటి సమస్య ఎక్కడ వస్తుంది మేడం అంటే, ఈ డిస్క్రిమినేషన్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్లకు రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి ఎక్కడైతే మంచి విలువైన భూములు ఉన్నాయో వాటిని తీసేసుకోవాలా, ఆయన ఏంది దాన్ని డిపిఆర్ ఏంది, దాని నిర్మాణం ఏంది, నైట్ మార్కెట్ ఏంది, రకరకాల అనుమానాలు భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటిది. కాబట్టి అధికారులకు సంబంధించి కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఒక 63-65 పైన రంగనాథ్ గారి పైన. సో ఇటువంటి ఉన్నప్పుడు విచారణ లేదంటే దానికి తగ్గ ఒక తీర్పు, శిక్ష ఇటువంటివి
కోర్టు ఏమని ఇవ్వగలుగుతుంది కానీ మార్పు, అధికారుల మార్పు అన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం పాటిస్తుందా? ఇప్పుడు కోర్టు శిక్షించేటువంటి అధికారం కోర్టుకు అన్ని రకాలుగా ఉంది మేడం. అలా ఉన్నప్పుడు అంబేద్కర్ ఒకవేళ రాజ్యాంగంలో శిక్ష ఏమైనా ఉంటే అప్పుడు అధికారిని శిక్ష అంటే ఇప్పుడు ఒక స్థాయిలో వాళ్ళు గౌరవప్రదమైన జడ్జిమెంట్ ఏది మీరు మార్చండి అన్నారు. ఒక అధికారిని మార్స్తే ఇంకో అధికారి వస్తాడు, అంతే కదా. మరి ఆ అధికారి ఉండాలనేటువంటిది రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టడంలో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఇంకొకరు వేయండి, అంతకంటే స్ట్రిక్ట్ ఉన్న ఆఫీసర్ వేయండి. అంటే ఏమిటి, కోర్టుతో కూడా వివాదానికి రెడీ అయినటువంటి పరిస్థితి. నేనేమంటున్నా మేడం అంటే ఒక్క నిమిషం, Concluding రండి. ఇప్పుడు నేను వస్తాను. ఇప్పుడు సల్కం చెరువు ఉంది, ఎక్కడొస్తుంది మన సమస్య? సల్కం చెరువులో ఒక మా శాసనసభాపక్ష ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ శాసనసభాపక్షకు సంబంధించినటువంటి ఆ వ్యక్తికి ఫాతిమా కాలేజ్ అనేటువంటి ఉంది. గతంలో దీని మీద చర్చ మొదట్లో వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ అదంతా వచ్చినప్పుడు ఏం జరిగింది, మేము స్కూల్ కాలేజ్ కాబట్టి ఇబ్బంది వస్తుంది, 1000 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము తర్వాత దీన్ని ప్రభుత్వం దగ్గర ఈ లెక్కల పైన ఏదో క్లీన్ చిట్ కూడా ఇచ్చినట్టున్నారు. దానిపైన కృష్ణతేజ గారు సమాధానం తీసుకుందాము. సర్వే రివైజ్ చేయించి అనుకూలంగా దాని గురించి మాట్లాడదాము. మళ్ళీ మన సమయం సరిపోదు. వెంకటరెడ్డి సార్, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాం.